ఎస్ఐ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి తెలుసు. ఏంటి సార్, ఏంది శృతికి సంబంధించిన అంశంలో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఏంటి అసలు? మాకు ఈరోజు ఉదయం సమాచారం వచ్చింది, ఆమె ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డట్టు. అక్కడికి వెళ్ళినాము. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ ఏంటంటే అత్తామామ భర్త కలిసి అదనపు కట్నం కోసం వేధించిండ్రు, అందువల్లనే చనిపోయిందని అంటున్నారు. కాబట్టి దాని మీద వాళ్ళకు దరఖాస్తు ఇవ్వమని చెప్పినాము. దరఖాస్తు ఇస్తే మేము మా పై అధికారులు దాన్ని దర్యాప్తు జరిపి చర్య తీసుకుంటాం. ఏంటి సార్, ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్కి మీరు విజిట్ చేసి ఉంటారు. సీన్లో కనబడుతున్న యథార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు? ఇక తెలుస్తుంది మనకు పోస్ట్ మార్టం తర్వాత. ప్రస్తుతంగా అయితే ఆమె ఉరేసుకొని చనిపోయింది. బాత్రూంలో కనీసం నిలబడనే ఆమె హైట్ ఉన్న బాత్రూంలోనే ఈ యథార్థం జరిగినట్టు కట్టు కథ అల్లుతున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏమన్నా మీకు మార్క్ కనబడుతుందా? అంటే దర్యాప్తులో నాలుగు గరుచుకుంటుంది, మనం అనలేము, దర్యాప్తులో తెలుస్తుంది. ఇది పరిస్థితి. అయితే దీనిపై కేసు నమోదు చేశాం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఏసీబీ స్థాయి అధికారి దీనిపై స్థానిక ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారు మంచిర్యాలని చెబుతున్న పరిస్థితి. అయితే వాస్తవికంగా జరుగుతున్న యథార్థం మీద ఏం జరిగింది, ఏంది అనే కోణంలో కొంత మందితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు విలపిస్తున్న యథార్థాన్ని కూడా ఇప్పటి వరకు మనం చూపెట్టాం. అయితే ఈ అంశంలో కాస్త సీరియస్గా ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు, పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. మేము అమాయకులం, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఉన్నారు మాట్లాడారు. బాబు ఎవరు మీది? మాది చందారం, జగ్గేపేట చందారం. ఏమని తెలిసింది బాబు? ఎప్పుడు తెల్లారంగా చనిపోయింది అని తెలిసింది. గట్ల ఉరి పెట్టుకున్నది అని అన్నారు. గట్ల అమ్మాయి మంచిదేనా? మంచిదే. తెలుసా మీకు? అంటే మనకు ఎక్కువ తెలియదు, వాటి చుట్టాలకు దూరం చుట్టాలం. గట్ల పెళ్లికి వచ్చినాం మేము. మంచి వాళ్ళ పిల్ల మంచి ఘనంగా చేసిండు పెళ్ళి, మస్తు మంచిగా చేసిండు. మంచిగా చేసిండు పెళ్ళి, అందరికి లోటు లేకుండా చేసిండు. పిల్లలు మంచి వాళ్ళే, మంచి పిల్లలే. మా ఊరు కాదు, మాది చందారం, లక్ష్మీపేట దగ్గర ఉంటుంది. మాది వేరే ఊరు, ఇలా వేరే ఊరు. అట్లా ఇది పరిస్థితి. అయితే ఈ విధంగా ఉందని చెబుతున్నారు. పెళ్ళి కూడా చాలా ఘనంగా చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది యువకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు నీది? వెంకటేష్. ఏంటి బ్రదర్, ఏం జరిగింది అసలు, ఏంది? ఆయన కట్నం కోసం వేధింపు చేసి టార్చర్ చేసిండు. ఇంకెక్కువ కట్నం కావాలని వేధింపు చేసిండు. మీ పెద్ద బావకు ల్యాండ్ ఇచ్చిర్రు కదా, నాకు ఇవ్వలేదు కదా, ఇంకెక్కువ కావాలి భూమి మాకు అని వేధింపు చేసిండు. ఆయన ఇంకా మీతో ఏమవుతుంది అని కూడా మాట్లాడుతాను. చనిపోయిన కాడికి పోయినావాను? పోయినా. ఏమున్నదా అక్కడ, ఎట్లుంది, ఏంది? ఆమె ఉరి పెట్టుకున్నట్టుందా, లేదంటే ఏమన్నా కనబడుతున్నాయా? ఏమన్నా మార్క్ కనబడుతుందా? ఏమన్నా గిచ్చుకుంది, గుంజుకుంది, లేకపోతే ముద్రలు ఏమన్నా కనబడుతున్నాయా? ఆమె గిచ్చుకున్నట్టు ఏం లేదు అక్కడ. వీళ్ళే లోపల చేసినట్టున్నది. కనబడుతుందా? కనబడతలేదు, కానీ ఆమెనైతే వేసుకోవాలి, వీళ్ళే వేసారు. వేధింపు చేసి చంపేసారు. 20 రోజులనే వేధింపులు అంటారు, ప్రేమించారు. ఏంది అసలు, ఎందుకు జరిగింది ఇట్లా? ఏంది అసలు ఆయన ఉద్దేశం ఏముండే? ఆయనకి ఎక్కువ కట్నం కావాలని అట్లా, నేను బయట చేసుకుంటే నాకు ఇంకెక్కువ వచ్చేది, తక్కువ అయిన నాకని అట్లా. ఇది పరిస్థితి. మీకు ఇంతకుముందే చెప్పాను, పారానికి ఆరనే లేదు, కానీ పెళ్లి కూతురు కాటికి పోయిన పరిస్థితి. ఇలాంటి యథార్థాలు మంచిర్యాల జిల్లాలో గతంలో సంవత్సరం క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో వరకట్న వేధింపు కాటు నిండు అమ్మాయిని, 21 సంవత్సరం చెందిన శృతి అనే అమ్మాయిని చేసింది. అయితే ఇదంతా కూడా సాయి చేశాడని చెబుతున్న పరిస్థితి. తనతో పాటు తన తల్లిదండ్రులే ఇది యథార్థానికి ఒడిగట్టారు. ఇది హాజీపూర్ మండలం కిందికి వస్తుంది. హాజీపూర్ మండలంలో ఉన్న యథార్థం పోలీస్ స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వారికి ఎట్లా తెలుస్తుంది? మేము 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు కనీసం సమాచారం ఎందుకు అందలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. యథార్థానికి చూస్తుంటే కళ్ళకు కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి
కనబడుతుంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇటు పోలీస్ అధికారులు ఏ విధంగా ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. ఎవరు సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. వరకట్న వేధింపులు, మరో అమ్మాయి నిండు ప్రాణం పోయింది. అయితే ఇది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సంచలనం రేపుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు.